హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన శ్రీశైలం ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఈ రెండింటిని కలిగి ఉన్న మహా అద్భుతమైన క్షేత్రం ఇది. ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యాము, ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము అన్ని వివరాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మేము హైదరాబాద్ నుండి ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యాము. గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా స్టార్ట్ అయ్యాము. మన్ననూరు నుండి శ్రీశైలం ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ మన్ననూరు దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ నైట్ 9కి గేట్ వేస్తారు, వెహికల్స్ని అలో చేయరు. అండ్ మళ్ళీ మార్నింగ్ 6 o'clock నుంచి గేట్స్ ఓపెన్ చేస్తారు, వెహికల్స్ని అలో చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అడవిలో ఉన్న జంతువులకి డిస్టర్బెన్స్ అవ్వకుండా, మనకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఈ సిస్టమ్ని ఇక్కడ పాటిస్తుంటారు. మీరు చూస్తున్నది పాతాళగంగ. ఇటు రైట్ సైడ్లో శ్రీశైలం డ్యామ్ ఉంటుంది. ఆ గేట్లు వర్షాకాలంలో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎండాకాలం అవ్వడం వల్ల వాటర్ తక్కువగా ఉంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షాకాలం, అప్పుడు గేట్స్ ఓపెన్ చేశారు. అప్పుడైతే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ తెలంగాణ బార్డర్కి, ఆంధ్రప్రదేశ్ బార్డర్కి మధ్యలో ఉంది. ఈ మధ్యలోంచి పాతాళగంగ ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ బార్డర్లో ఉన్నాము. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తే ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ముందుగా మనకి సాక్షి గణపతి దేవాలయం కనిపిస్తుంది. ఎవరు శ్రీశైలం వచ్చినా కూడా ముందుగా తప్పకుండా సాక్షి గణపతి దేవాలయంలోకి వెళ్ళి మన గోత్రం, మన పేరు చెప్పి దేవుడికి దండం పెట్టుకొని రావాలంట. అలా చేస్తేనే మనం శ్రీశైలం వచ్చినట్టు ఆ గణపతి సాక్షిగా ఉంటాడంట. సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత ఒక టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ముందుగా రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి వెళ్తున్నాము. మేము రూమ్ ఆన్లైన్లో బుక్ చేసాము. మాకు 1200 ఛార్జ్ అయింది. ఇక్కడికి డైరెక్ట్ వచ్చి కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి డైరెక్ట్ వస్తే రూమ్స్ దొరకచ్చు, దొరక్కపోవచ్చు. రష్ ఎక్కువగా ఉంటే మాత్రం చాలా కష్టం రూమ్స్ దొరకడం. ఇక్కడ ఏ కులం వాళ్ళకి వాళ్ళ కులాన్ని బట్టి సత్రాలు ఉన్నాయి. వీళ్ళై అన్నదాన సత్రాలు ఉంటాయి. మధ్యాహ్నం అండ్ రాత్రి భోజనం చేయొచ్చు ఇక్కడ. అండ్ ఫ్రెష్ అప్ అయి నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే పార్కింగ్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ లైట్స్తో కనిపిస్తున్నదే టెంపుల్కి దారి. కార్ పార్క్ చేసి టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ ముందు కనిపిస్తున్నది నంది సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి కుడివైపుకు వెళ్తే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. బస్కి కనుక ఎవరైనా వస్తే ఇది బస్ స్టాండ్కి చాలా దగ్గరే ఉంటుంది. ఇటు స్ట్రైట్గా వెళ్తే పాతాళగంగ వస్తుంది.
అండ్ ఇటు ఎడమ వైపు వెళ్తే టెంపుల్కి దారి ఉంటుంది. మేము రథసప్తమికి ముందు రోజు వచ్చాము. ఇక్కడ రథసప్తమి కోసం లైట్స్తో టెంపుల్ చుట్టూ డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఎడమవైపుగా దర్శనానికి వెళ్ళాలి. అండ్ అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది. మొబైల్స్ ఏమైనా ఉంటే క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి కనిపిస్తున్నదే శ్రీశైల దేవస్థానం. దర్శనం తర్వాత రూమ్కి వచ్చి అక్కడే నైట్ స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ హాటకేశ్వరంకి బయలుదేరాము. శ్రీశైలానికి శిఖరానికి మధ్యలో పాలధార, పంచదార అండ్ హాటకేశ్వరం ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పాలధార, పంచదార ఉంటుంది అండ్ రైట్ సైడ్ వెళ్తే హాటకేశ్వరం వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే హాటకేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్లో హాటకేశ్వరం టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో లలితాదేవి పీఠం ఉంటుంది. ముందుగా హాటకేశ్వరం టెంపుల్లోకి వెళ్ళాము. ఇక్కడ హాటకేశ్వరం టెంపుల్ ఎదురుగా సంతాన ఫలవృక్షం ఉంది. ఇక్కడ సంతానం కోసం ముడుపులు కడుతుంటారు. ఇదే హాటకేశ్వరం టెంపుల్. ప్రదక్షిణ పూర్వకంగా టెంపుల్ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి చూసారా? ఇది రథసప్తమి నాడు గోపురం పైనుంచి కుంభాభిషేకం చేస్తారంట. అందుకోసం ఆ గోపురం వద్దకు వెళ్ళడానికి ఇవి అమర్చారు. ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళాము. గుడి లోపల శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. నెక్స్ట్ దర్శనం చేసుకున్నాక హాటకేశ్వరంకి ఎదురుగా ఉన్న లలితాదేవి పీఠంకి వెళ్ళాము. ఇక్కడ ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకొని ముందుకు వెళ్ళాము. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే కోతులు చాలానే ఉన్నాయి. ఇక్కడ సాలగ్రామ గంగాభిషేకం చేస్తారు. ఇక్కడే టికెట్ తీసుకొని గంగాభిషేకం చేయాలి. స్వయంగా మన చేతులతో ఆ శివలింగానికి మనం అభిషేకం చేయొచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే లలితాదేవి అమ్మవారి పీఠం ఉంటుంది. ఇక్కడ స్వయంగా అమ్మవారి దగ్గర పూజ చేయబడిన తాయెత్తులు, రుద్రాక్షలు ఇస్తారు. ఇక్కడ గోసేవకు కానీ అన్నదానం కానీ చందాలు ఇవ్వచ్చు.
ఇక్కడ మా పిల్లలు ఆ చిన్ని దూడకి దండం పెడుతున్నారు. అండ్ హాటకేశ్వరం నుంచి రిటర్న్ వస్తే ఈ రోడ్ క్రాస్ చేస్తే ఆపోజిట్లో పాలధార పంచదార ఉంటుంది. ఇప్పుడు మేము పాలధార పంచదారకి వెళ్తున్నాము. ఇటు లెఫ్ట్ సైడ్ శ్రీశైలం దారి అండ్ ఇటు రైట్ సైడ్ శిఖరానికి దారి అండ్ ఇటు ముందుకు వెళ్తే పాలధార పంచదార. ఇటువైపు కొన్ని మెట్లు దిగితే పాలధార పంచదార ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ అడవుల్లో దొరికే ఆయుర్వేద మూలికలు ఇక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ కోతులు చాలానే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవే పాలధార పంచదారలు. ఈ పాలధార పంచదారలు సాక్షాత్తు ఆ శివుని లలాటం నుండి వస్తుంటాయంట. ఆ శివుని లలాటంను తగిలి వస్తున్న దారను పాలధార అని, పంచముఖాలను తగిలి వస్తున్న దారను పంచదారలు అని అంటారంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ పాలధార పంచదారలను తాగుతారు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తీరుతాయని నమ్ముతారు. పాలధార పంచదారలు సాక్షాత్తు ఆ శివుణ్ణి తగిలి వస్తున్నందున ఇవి శివతీర్థంగా భావిస్తారు. నెక్స్ట్ శిఖరానికి వచ్చాము. కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్తే శిఖరం కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది శ్రీ శిఖరేశ్వర స్వామి దేవాలయము. ముందుగా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి కొన్ని మెట్లు ఎక్కి శిఖరం పైకి వెళ్తారు. ఇక్కడ ఈ శిఖరంపై ఉన్న నందీశ్వరు నుండి శ్రీశైలం దేవస్థానం యొక్క గోపురాలను చూస్తారు. ఈ శిఖరం నుంచి శ్రీశైల దేవస్థానం యొక్క గోపురాలు కనిపిస్తే తక్షణమే మరో జన్మంటూ లేకుండా మోక్షమిస్తాడంట ఆ శివుడు. కానీ ఇక్కడ శిఖరం నుంచి ఆ గోపురాలు అందరికీ కనిపించవంట. ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే కనిపిస్తాయంట. తర్వాత కిందకి దిగి వస్తే ఇక్కడ ఎడమవైపు గణపతి ఆలయం ఉంది. నెక్స్ట్ టెంపుల్లోకి వెళ్ళాము ఆ శిఖరేశ్వర స్వామి దర్శనం కోసం.
శిఖరేశ్వరుని దర్శనం తర్వాత బయటకు వస్తే ఎడమ వైపుగా కుజుడు ఉంటాడు. కుజుడికి ఒక ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో వెళ్తుండగా ఒక దగ్గర అడవి పందులు కనిపించాయి. సమ్మర్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. మేము వచ్చిన ప్రతిసారి చెట్లన్నీ పచ్చదనంతో నిండిపోయి ఉండేవి. బట్ ఈసారి సమ్మర్ అవ్వడం వల్ల చెట్లన్నీ ఎండిపోయాయి. బట్ ఇది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు. నెక్స్ట్ రిటర్న్లో వస్తుంటే ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, దాని పేరు డిండి. ఇక్కడ డిండి కింద రిజర్వాయర్ పక్కన కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. వాటిలో మొక్కజొన్నలు అండ్ నాన్ వెజ్ అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే డిండి డ్యామ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ చాలా బాగుంది. జర్నీ చేసి చాలా అలసిపోయాం. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది మాకు. డిండి రిజర్వాయర్ నుండి సన్సెట్ వ్యూ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.